మోహక్ మంగల్ అనే యూట్యూబర్ రీసెంట్గా ఆయన వీడియోలో 9 సెకండ్ల క్లిప్ ఏఎన్ఐ న్యూస్ ఛానల్ది వాడినందుకు ఆ న్యూస్ వాళ్ళు 2 స్ట్రైక్స్ ఆ ఛానల్ పైన వేశారు. ఇంకొక స్ట్రైక్ పడితే 42 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఎగిరిపోతుండే. బట్ అదే టైంలో ఏఎన్ఐ నుండి ఒక మెయిల్ మోహక్ వచ్చింది. మాకు 48 లక్షలు ప్లస్ జిఎస్టీ ఇస్తే నీ మీద ఉన్న 2 స్ట్రైక్స్ తీసేస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చింది. అదేంది యూట్యూబ్ ప్రకారం ఫెయిర్ యూస్ కోసం వేరే వాళ్ళ కంటెంట్ కొన్ని సెకండ్లు మనం వాడొచ్చు, అలాంటిది నేను ఎందుకు వీళ్ళకి పైసలు కట్టాలి అని చెప్పి ఆయన ఛానల్ రిస్క్లో ఉన్నా సరే ఏఎన్ఐ మీద ఒక వీడియో వేసిండు. అంతే దెబ్బకి ఇండియాలో ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ అందరూ ఆయనకి అండ్ ఏఎన్ఐ ఎన్ని యూట్యూబర్స్ మీద అయితే స్ట్రైక్ వేసిందో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మొదలైంది. కొద్ది రోజుల్లోనే ఈ ఇష్యూ కోర్టు వరకు వెళ్ళి తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి మా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన దూరదర్శన్, ఆకాశవాణి అండ్ పిఐబి ఛానల్స్ నుండి ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వకుండా అన్లిమిటెడ్ కంటెంట్ని యూజ్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్లో, రీల్స్లో, పాడ్కాస్ట్లలో నచ్చినంతసేపు వాడుకోవచ్చు. ప్రతిరోజు 1000కి పైగా స్టోరీస్ 15 లాంగ్వేజ్లో అండ్ 50 టాపిక్స్లో వీడియోస్ పెడుతూ ఉన్నాం. మా ఛానల్స్ నుంచి ఆడియోలు, వీడియోలు ఫ్రీగా వాడుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ కాంటెంట్ క్రియేటర్స్కి పర్మిషన్ ఇచ్చింది. ఒక యూట్యూబర్ కాంటెంట్ క్రియేటర్ తలుచుకుంటే ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడో మోహక్ ప్రూవ్ చేసిండు.